బీజేపీ అభ్యర్థులు గెలిస్తే ఏం చేస్తారు, రాజకీయాల్లో ఎలా ఉంటారు? 2014 ఎన్నికల్లో 5గురు ఎమ్మెల్యేలు బీజేపీ నుండి గెలిచారు. ప్రజల పక్షం నిలబడి పోరాటం చేశారు తప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేలలాగా కేసీఆర్ నోట్ల కట్టలకు అమ్ముడు పోలేదు. గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేదు. 2018 ఎన్నికల్లో గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్ అమ్ముడు పోలేదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు అమ్ముడు పోలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటెల రాజేందర్ అమ్ముడు పోలేదు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుండి 4 ఎంపీలుగా గెలిచారు. ఏ ఒక్కరూ అమ్ముడు పోలేదు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో గెలిచిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాటాలు చేశారు తప్ప బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులలాగా భూములను కబ్జా చేయలేదు, ప్రజలను వేధించలేదు, ప్రజలపై దౌర్జన్యం చేయలేదు, అవినీతికి పాల్పడలేదు. బీజేపీ ఎంపీలపై, ఎమ్మెల్యేలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంత బురద జల్లాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. దేశం కోసం, ధర్మం కోసం, తెలంగాణ ప్రజల బాగు కోసం నీతిగా, నిజాయితీగా పార్టీ సిద్ధాంతాలకు లోబడి బీజేపీ ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవలను అందించారే తప్ప ఎక్కడా తల వంచలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టాలన్నా, భర్తల తాగుడు వల్ల ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెగొద్దన్నా, తెలంగాణ యువత డ్రగ్స్, గంజాయి మత్తులో ఉండొద్దన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాలన్నా, అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు ఆగాలన్నా, పేద ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందాలన్నా, తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా జీవించాలన్నా, బడుగు బలహీనులకు రాజ్యాధికారం దక్కాలన్నా అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. ఈసారి ఓటు వేసే ముందు చూడాల్సింది కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఇచ్చే నోట్లను, దొంగ హామీలను కాదు, తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఓట్లు వేయండి. జై భారత్, జై తెలంగాణ, జై బీజేపీ.